ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బ్యాడ్ టైం బాధిస్తున్నప్పుడు ఆగి ఆలోచించాలి. రొటీన్ కథలకి బ్రేక్ ఇచ్చి ప్రయోగాల వైపు పరుగులు తీయాలి. కొత్త కాంటెంట్ కి తగ్గట్లు కట్అవుట్ ని మార్చి హైప్ పెంచాలి. అప్పుడే జాక్ పాట్ కొట్టే ఛాన్స్ దొరుకుతుంది. ప్రెసెంట్ ఇదే ఫార్ములాని తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు ఓ ముగ్గురు టాలీవుడ్ యంగ్ హీరోస్. టాలీవుడ్ లో విజయ్ దేవరకొండకి ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది. కానీ వరుస ఫ్లాపులు తన కెరియర్ ని డ్యామేజ్ చేశాయి. ఫ్యామిలీ స్టార్ తో బౌన్స్ బ్యాక్ అవుతాడు అనుకుంటే అది కూడా భారీ షాక్ ఇచ్చింది. దీంతో ట్రాక్ మార్చిన రౌడీ స్టార్ ఇప్పుడు ఒకేసారి 3 సినిమాలను లైన్లో పెట్టాడు. ఇందులో ఒకటి రాయలసీమ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతుంటే మరొకటి గోదావరి స్లాంగ్ లో సాగనుంది. అయితే గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న VD12 మాత్రం సంథింగ్ స్పెషల్ గా ఉండబోతోంది. ఇందులో రౌడీ స్టార్ గూఢచారి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే 50% షూటింగ్ ఫినిష్ అయింది. మిగిలిన వర్క్ విదేశాల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని భారీ ప్రయోగమే చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఇప్పుడు రూటు మార్చాడు. గతంలో చేసిన 3 సినిమాలు ఫ్లాప్ అవడంతో ఇప్పుడు ప్రయోగాల వైపు యూ టర్న్ తీసుకున్నాడు. పలాస డైరెక్టర్ కరణ్ కుమార్ తో మట్కా చేస్తున్న తను 4 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించున్నాడు. 1958 నుంచి 1982 మధ్య దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ సాగనుంది. వరుణ్ తేజ్ కెరియర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా మూవీగా రానున్న మట్కా వరుణ్ తేజ్ కెరియర్ ని బౌన్స్ బ్యాక్ చేస్తుందని బలంగా నమ్ముతోంది యూనిట్. ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న నాగ చైతన్య కూడా ఓ భారీ హిట్ కొట్టాలి అని ఆశతో ఉన్నాడు. అందుకే చందు మొండేటి డైరెక్షన్ లో తండేల్ అనే ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాడు. శ్రీకాకుళానికి చెందిన రాజు అనే ఫిషర్ మ్యాన్ లైఫ్ లో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ సాగనుంది. ఇందులో చైతు శ్రీకాకుళం స్లాంగ్ లో మత్స్యకారుడుగా కనిపించబోతున్నాడు. ప్రెజెంట్ షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ డిసెంబర్లో ఆడియన్స్ ముందుకి రానుంది. మొత్తానికి ఫ్లాపుల్లో కూరుకుపోయిన ఈ ముగ్గురు బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్రయోగాలని నమ్ముకున్నారు. కథకు తగ్గట్టు తమని తాము మార్చుకుని రిలీజ్కి ముందే భారీ హైప్ని క్రియేట్ చేస్తున్నారు. మరి ఈ ఎక్స్పెరిమెంట్స్ ఎంతవరకు ఫలిస్తాయో